Him alone. దేవుడు కేవలం ఆయన మీద ఆధారపడేవారు మాత్రమే చేస్తాడు. And God will do a great things in your life. Sorry. God will do a great things in your life. ఓకే, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. Okay, praise the Lord. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Shout hallelujah. హల్లెలూయా. Shout hallelujah. గట్టిగా చెప్తాం హల్లెలూయా. Presence of God is moving over here. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ తిరుగుతుంది, సంచరిస్తుంది. You may have come with the disease. మీ యొక్క రోగాల చేత మీరు వచ్చి ఉండొచ్చు. You may have come with the evils possessed. ఒకవేళ అపవాది బంధకాల చేత మీరు వచ్చి ఉండవచ్చు. God is today ready to heal you today. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని విడుదల ప్రకటించడానికి, స్వస్థతలోకి నడిపించడానికి. God only expect in you the faith. దేవుడు మీలో కేవలం విశ్వాసాన్ని మాత్రమే ఆశిస్తున్నాడు. If you believe, you will see the glory of God. ఒకవేళ నువ్వు దేవుణ్ణి కనుక నమ్మితే, విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను చూస్తావు. Your faith will heal you. Your faith will heal you. నీ యొక్క విశ్వాసం నడిపిస్తుంది. The faith has the healing power. దేవుని యొక్క కార్యాలు చూడాలంటే విశ్వాసం అవసరం. Yes, the faith has the healing power. దేవుని యొక్క కార్యాలు, స్వస్థతలు చూడాలంటే విశ్వాసానికి శక్తి ఉంది. The power has the faith is equal faith with Jesus has. యేసు ప్రభువు ఏ కార్యాలు అయితే చేశాడో నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కూడా అలాంటి కార్యాలు చూస్తావు. So if you believe, if you have a faith today, ఒకవేళ నువ్వు నమ్మితే, నీవు దేవుని యొక్క కార్యాల కొరకు విశ్వసిస్తే, the great things are going to happen in your life. గొప్ప విషయాలు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Say hallelujah. హల్లెలూయా. Shout hallelujah. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా. Shout. గట్టిగా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today God put a burden to teach and preach about the Holy Spirit once again. దేవుడు ఈ రోజు నా హృదయంలో ఒక భారాన్ని ఉంచాడు. పరిశుద్ధాత్మ గురించి ప్రకటించాలి, నేర్పించాలి అని. Every person should be filled and led by the Holy Spirit. ప్రతి ఒక్క మనుషులు, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. Every churches should be filled with the Holy Spirit. ప్రతి మందిరము, దేవుని యొక్క సంఘములు దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలి. Every person must know the power of the Holy Spirit. ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి. Praise the Lord. హల్లెలూయా. In Acts chapter 1:8 says, Acts chapter అపోస్తల 1, కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది, when the Spirit of God comes upon you, you will be strengthened. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుందో నీవు శక్తి నొందెదవు అని. Praise the Lord. హల్లెలూయా. When the Spirit of God comes upon you, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు something happens in your life, కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. in your character, నీ యొక్క జీవితంలో, in your ministry, మీ పరిచర్యలో, in your activities. నీ యొక్క కార్యాలలో. See, if you want to see changes in your activity, in your ministry, in your life, you have to give the space for the Holy Spirit. ఒకవేళ నీ యొక్క జీవితంలో, నీ పరిచర్యలో, నీ కార్యాల్లో నువ్వు మార్పులు చూడాలనుకుంటే పరిశుద్ధాత్మకు నువ్వు స్థానం ఇవ్వాలి. Amen. ఆమేన్. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకో. Understand the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు అర్థం చేసుకో. You don't feel that you are alone. ఒకవేళ నేను ఒంటరిని అనుకుంటే, And if the Holy Spirit is with you, ఒకవేళ నువ్వు అట్లా అనుకుంటున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. when the Holy Spirit is upon you, the 7 things will be happening automatically. నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అనేక కార్యాలు జరుగుతాయి. He will help you. ఆయన సహాయం చేస్తాడు. He will guide you. ఆయన సూచిస్తాడు. He will intercede for you. Intercession. ఇది కొరకు విజ్ఞాపన చేస్తాడు. And he will comfort you. ఆయన ఆదరిస్తాడు. Amen. ఆమేన్. He does many things in your life. ఇలా అనేక విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. So you need a Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ అవసరం ఉంది. If you are filled with the Holy Spirit, ఒకవేళ మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే you speak in tongues
1 hour. ప్రతిరోజు ఒక గంట అయినా నువ్వు దేవుని యొక్క భాషలలో అన్య భాషల్లో మాట్లాడతావు. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. If you are filled with the Holy Spirit, speak in tongues every day. ఒకవేళ నువ్వు ఆత్మతో నింపబడితే దేవుని యొక్క భాషతో ఆత్మల భాషతో నువ్వు మాట్లాడతావు. When you are worshiping God, speak in tongues. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తుంటావో భాషలలో మాట్లాడతావు. When you do personal prayer, speak in tongues. నీ వ్యక్తిగత ప్రార్థనలు ఎప్పుడైనా చేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా భాషలలో నువ్వు మాట్లాడతావు. It has a mighty power. ఇది గొప్ప శక్తితో కూడింది. If you are keep on talking in tongues, you will prophesy. ఒకవేళ నువ్వు నిత్యము భాషలతో మాట్లాడుతున్నట్లయితే నువ్వు ప్రవచనాలు కూడా ప్రకటిస్తావు. You will interpret that tongues. నువ్వు భాషలకు ఉన్నటువంటి అర్థాలను కూడా చెప్పగలవు. And unknowingly or knowingly the miracle will happen when you speak in tongues. అనుకోకుండా అనుకోని దేవుని యొక్క కార్యాలు నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు జరుగుతాయి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You must be filled with the Holy Spirit with the gift of tongues. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డప్పుడు భాషలనే వరములతో కూడా మీరు నింపబడతారు. Amen. ఆమేన్. How many of you feel that you need a Holy Spirit? మీరు ఎంతమంది అనుకుంటున్నారు నాకు పరిశుద్ధాత్మ అవసరత ఉంది అని? Yeah. I need. Wonderful. You need. నీకు అవసరం ఉంది. You need. నీకు అవసరత ఉంది. See, with the Holy Spirit we can bring a lot of changes in the churches, ministries and in the society also. Amen. పరిశుద్ధాత్మ మనలో నింపబడితే పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నట్లయితే సమాజంలో కుటుంబంలో అనేక విషయాలు అనేక అద్భుతాలు చేస్తాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So today I want to bring out 4 things from the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించినటువంటి 4 విషయాలు తీసుకురావాలనుకుంటున్నాను. Number 1. మొదటిది, Holy Spirit is God given power. పరిశుద్ధాత్మ అనేది దేవుడిచ్చినటువంటి శక్తి. Amen. ఆమేన్. God given power. దేవుడిచ్చినటువంటి శక్తి. If you are filled with the Holy Spirit, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే you have a power. నీకు శక్తి ఉంది. But many people don't know that. చాలా మందికి తెలియదు ఈ విషయం. Many people think that we don't have power, we don't have the power of healing, we don't have the power of prophesying. No, I challenge you, I tell you, if you are filled with the Holy Spirit, you have a mighty power. చాలా మంది అనుకుంటారు ఏంటంటే నాకు శక్తి లేదు, నాకు భాషలు మాట్లాడే వరం లేదు, రకరకాలుగా మాట్లాడతారు. నో, దేవుడు తన యొక్క ఆత్మతో నిన్ను నింపితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Number 2. Number 2. The Holy Spirit it will revive the people. Revive. ఓకే. పరిశుద్ధాత్మ కనుక నీలో కలిగి ఉంటే అది నిన్ను ఉజ్జీవింపజేస్తుంది. Amen. ఆమేన్. Revive. Renew. ప్రజల్ని ఉజ్జీవింపజేస్తుంది, నూతనపరుస్తుంది. Every day you will be renewing. ప్రతిరోజు నువ్వు క్రొత్తదనంలోకి వెళ్తావు. Reviving. నువ్వు ఉజ్జీవింపబడతావు. Praise the Lord. హల్లెలూయా. Number 3. Number 3. Why the Holy Spirit is given? The Holy Spirit is symbol of zeal. Zeal. మీకు పరిశుద్ధాత్మ వచ్చింది అనడానికి గుర్తు ఏంటి అని అంటే మీలో ఉత్సాహం ఉంటుంది. Zeal means covering, protection. Zeal. Yes. Seal. Yes. ఓకే. మీకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు ఒక ముద్ర ఉంటుంది, ముద్ర వేయబడుతుంది. Yeah. That means you are under that seal. మీరు దాని యొక్క అర్థం ఏంటంటే మీరు ఆ యొక్క కవచములో లేకపోతే ఆ ముద్రలో ఉన్నారు. You are under covering of God. మీరు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నారు. Covering of Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆధీనంలో మీరు ఉంటారు. The 3 things I said. 3 విషయాలు చెప్పాను. Number 1. మొదటిది, The God given power. దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తి. Number 2. రెండవది, Reviving, renewing. ఉజ్జీవింపజేస్తుంది, అలాగే నూతనపరుస్తుంది. The third one is sealing. మూడవ విషయం ఏంటంటే ముద్ర వేస్తుంది లేదా నిన్ను కప్పుతుంది. The fourth one is నాలుగవది, empowering.
authorities. నిన్ను నీ యొక్క అధికారాన్ని బలపరుస్తుంది. We have the empower authorities over all the things. మనకి ఏ అధికారాలు దేవుడు ఇచ్చాడో వాటిని ఇంకా బలపరుస్తుంది. Do you believe if you are filled with the Holy Spirit, you have such a four blessing within you? నువ్వు నమ్ముతున్నావా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినట్లయితే ఈ 4 విషయాలు మీలో ఉంటాయి. Amen. 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 Praise God. Praise God. Praise the Lord. చప్పట్లు కొట్టి praise God. దేవునికి స్తోత్రం చెప్తాం. చప్పట్లు కొడుతూ. Amen. Amen. Yes. So the church, the believers and the ministers of God should be transformed by the Holy Spirit today. సంఘము, సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మలో రూపాంతరపరచబడాలి. See, nowadays how the worship is changed, how the worship is changed. ఈ రోజుల్లో మరి ఆరాధన క్రమం ఏ రీతిగా మార్చబడిందో తెలుసా? Worship is not singing a fast song, then stop, then singing a slow song. It is not the worship. పాటలు పాడుతూ అంటే స్పీడ్ గా అంటే వేగంగా పాటలు పాడే విధానం ఒకటి ఉంది, నెమ్మదిగా పాటలు పాడే విధానం ఉంది. ఇది కాదు ఆరాధన. Worship is not that rising up the hands and saying hallelujah, hallelujah. Don't think that is worship. ఆరాధన అనేది 2 చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పడమే ఆరాధన కాదు. Worship is worshiping in spirit. ఆరాధన అనేది ఆత్మలో ఆరాధించడం. హల్లెలూయా. Every one of us, body, soul and spirit, మన యొక్క ప్రాణాత్మ దేహములు ఆరాధనలోకి మమేకం అవ్వాలి. when our spirit is connected with Holy Spirit, మన యొక్క ఆత్మ ఆయన ఆత్మతో సంబంధంలోకి వెళ్ళిపోవాలి. that spirit, our spirit, when it connected and mingled with the Holy Spirit, that is worship. దేవుని యొక్క ఆత్మతో మన ఆత్మ మమేకమైనప్పుడు అది నిజమైన ఆరాధన. హల్లెలూయా. Have you ever felt that your spirit is connected with the Holy Spirit? మీకు అలాంటి అనుభవంలోకి వెళ్ళినట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? దేవుని యొక్క ఆత్మతో మీ ఆత్మ మమేకమైనట్లు. If your spirit is connected with Holy Spirit, you don't see anybody, you forget yourself, you totally, your body and soul become absent, and the Spirit of God and your spirit will mingle and do the will of God. మీరు ఇటు అటు కాకుండా ఏ ఆలోచన లేకుండా దేవునితో కనెక్ట్ అయిపోయి అంటే దేవునితో మమేకం అయిపోయి దేవుని యొక్క మహిమను ఆరాధనలో మీరు చూడడము అది మీకు ఎప్పుడైనా అనిపించిందా? So worshiping in spirit, you need Holy Spirit. ఆరాధన అనేది పరిశుద్ధాత్మలో జరిగేటువంటి ఆరాధన. Praise the Lord. పరిశుద్ధాత్మ నీకు అవసరం కూడా ఉంది. Everybody need Holy Spirit. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అవసరం ఉంది. Even if you travel in the bus or auto or bike, car, whatever it may be, you keep on speaking tongues. Shaka mana halkara bashiroro lagamaniyalara. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు అది బస్సు కావచ్చు, ఆటో కావచ్చు, ఏ రకమైన ప్రయాణమైన కావచ్చు, అప్పుడు కూడా పరిశుద్ధాత్మలో మీరు ప్రయాణం చేస్తూ భాషలతో మీరు వెళ్ళొచ్చు. See what you are doing so far. మీరు ఇప్పటి వరకు ఏం చేశారు? Always sitting, thinking, eating, sleeping, sitting, thinking. ఎప్పుడు కూర్చోవడం, తినడము, ఆలోచన చేయడం, పడుకోవడం ఇదే. Only when you come to the church, spirit get up. Oh, hallelujah. ఎప్పుడైతే మీరు మందిరానికి వస్తారో అప్పుడే పాటలు పాడుతూ చేతులు ఎత్తి ఆరాధన చేస్తూ హల్లెలూయా అని చెప్తారు. But again when we go back, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత eating, తినడము, sleeping, పడుకోవడము, thinking, ఆలోచించడము, talking, మాట్లాడడము and sleeping. మళ్ళీ పడుకోవడము. In some family fighting, కొన్ని కుటుంబాలు గొడవలాడుకోవడము, and again thinking, మళ్ళీ ఆలోచనలో పడిపోవడము, and sleeping. మళ్ళీ పడుకోవడము. Praise the Lord. దేవునికి స్తోత్రం. What is going on in your life? ఏం జరుగుతుంది నీ జీవితంలో? What is going on? ఏం జరుగుతుంది? Only 1 hour, and in that 1 hour worship you come late and hallelujah.
దేవుడు మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. దట్స్ ఆల్. కేవలం ఒక గంట ఆరాధనకు వస్తారు, అది కూడా కాస్త ఆలస్యంగానే వస్తారు. అందులో ఆరాధన ఆరాధన అని పాట పాడి ఏదో చేసేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. See, when పీటర్ గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, he was walking on the road, ఎప్పుడైతే ఆయన మార్గం గుండా లేదా దారి గుండా నడుస్తున్నాడో, walking on the street, ఆ వీధుల్లో నడుస్తున్నాడో, when Paul moving on the road on street, పౌలు గారు కూడా ఆయన మార్గంలో దారుల్లో వీధుల్లో నడుస్తున్నప్పుడు the Holy Spirit walked through him. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారితో నడిచాడు. Amen. ఆమేన్. That much you don't think Holy Spirit something like a person, he come and possess me for whatever like that, then go away. పరిశుద్ధాత్ముడు అనేవారు మనతో ఒక గంట సేపు వచ్చి మనల్ని ఊపి ఊపి పడేసిపోయేటువంటి ఇది కాదు. The Holy Spirit is a person, anointing is the presence of God. దేవుని యొక్క సన్నిధితో మనల్ని అభిషేకించేటువంటిది పరిశుద్ధాత్మ శక్తి. When the Holy Spirit comes in you, he anoints you with his presence. దేవుని యొక్క సన్నిధితో ఆయన మనల్ని అభిషేకిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. So wherever you move, wherever you stand, wherever you walk, so the presence of God will be surrounded you and do the work of God. నువ్వు ఎప్పుడైతే నడుస్తావో కదులుతావో నువ్వు ఎక్కడికైతే వెళ్తుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీ చుట్టుపక్కల దేవుని యొక్క కార్యాలు చూస్తావు. హల్లెలూయా. అర్థమైందా? Don't keep your hand like this or like this. ఈ రకంగా మీరు చేతులు పెట్టొద్దు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Listen. జాగ్రత్తగా వినండి. My daughter, మా పిల్లలు, నా కూతుర్లారా, my brothers, నా my అన్నలారా, sister, తమ్ముళ్ళారా, నా my uncles, చెల్లెళ్ళారా, aunties, నా అమ్మలారా, mother, father, మదర్ ఫాదర్, for 40 minutes, 35, 40 minutes, listen to me carefully. 35-40 నిమిషాల వరకు చాలా జాగ్రత్తగా వినండి. Our church should be transformed. మన సంఘము రూపాంతరపరచబడాలి. Our ministry should be transformed by the Holy Spirit. మనకు అప్పగించబడిన పరిచర్య దేవుని యొక్క ఆత్మ ద్వారా రూపాంతరపరచబడాలి. When we preach the word of God, the people should be filled with the Holy Spirit. మనము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. When we preach the word of God, people should be healed. మనం ఎప్పుడైతే దేవుని మాటను ప్రకటిస్తుంటామో ప్రజలు స్వస్థత పొందాలి. When I do worship, when I sing, people should be filled with the Holy Spirit. మనము లేదా నేను దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు ప్రజలు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. That means I should have the presence of God.